హాయ్ అండి, ఈరోజు వచ్చేసి చికెన్ పలావ్ చేస్తున్నాం. చికెన్ పలావ్కు ఫస్ట్ 250 ఆయిల్ పోసుకోవాలి. అంటే 3 kg వరకు తీసుకుంటున్నాను. కలిపేసి బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఏలకులు, సజీరా కొన్ని అండి మామూలుగా. ఆ తర్వాత పచ్చిమిర్చి మామూలుగా చీలకున్నా పర్లేదు, చీల్చినా పర్లేదు, ఎలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. కాకపోతే మరీ పెద్ద సైజు కావద్దు, ఈ పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి చీల్చిన. ఆ తర్వాత వచ్చేసి మా సైడ్ అయితే ఉల్లిపాయ అనేది చిన్న ఉల్లిపాయ దొరకవండి. అందుకే ఒక పెద్ద ఉల్లిపాయలో 4 భాగాలుగా చేసుకున్నాం. పలావుకు మెయిన్ టేస్ట్ ఏంటంటే ఉల్లిపాయ ఎంత పంటికి తగిలితే అంత బాగుంటుంది పలావుకు. మొత్తం వచ్చేసి 2 kg చికెను, 3 kg రైస్ తీసుకున్నానండి. రైస్ వచ్చేసి బిర్యానీ రైస్ కాదు, మామూలుగా ఇంట్లో వండుకునే రైస్తో చేస్తున్నాము. ఉల్లిపాయ వచ్చేసి నేను 1.5 kg వరకు తీసుకున్నాను. ఉల్లిపాయ దీంట్లోకి చిన్న ఉల్లిపాయ అయినా సరే కానీ 1.5 kg తీసుకోండి. పెద్ద ఉల్లిపాయ అంటే మాత్రం ఖచ్చితంగా 4 పీసులు చేయాల్సిందేనండి. కాస్త ఉల్లిపాయ మగ్గిన తర్వాత టమాటో వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గిందండి. మగ్గిన తర్వాత దీంట్లోకి ఒక 3 టమాటా వచ్చేసి ఈ టైప్లో కట్ చేసుకోవాలండి. చికెన్ తీసుకురా. ఇప్పుడు చికెన్ వేస్తున్నామండి. 2 kg చికెన్ వచ్చేసి మనకు ముక్క వచ్చేసి 40 నుంచి 50 గ్రాముల మధ్యలో కొట్టుకోవాలండి. 45 నుంచి 50 గ్రాములు అంటే బాగుంటుంది. ఇంకా చిన్న కొట్టినా పర్వాలేదు. తర్వాత పుదీనండి. ఆ తర్వాత పుదీనా ఒక పిడికడు, కొత్తిమీర పిడికడు, నెక్స్ట్ మనం దొడ్డుప్పు వేసుకోవాలి. దొడ్డుప్పు కొలసకరా చెప్తా. సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. 100 పడుతుంది. మీకు ఒకవేళ స్పైసీ రావాలనుకుంటే పచ్చిమిర్చి ఎక్కువ పెంచుకోండి. అండ్ చెక్క, లవంగా, ఏలకులు ఈ 3 ఎక్కువ పెంచుకుంటే మాత్రం ఆటోమేటిక్గా స్పైసీ వస్తుంది. పెరుగు తీసుకో. నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ అండి. అల్లం పేస్ట్ వచ్చేసి ఒక 200 గ్రాములు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత బాగుంటుంది. అల్లం మగ్గిన తర్వాత ఒక 1/2 kg పెరుగండి. పక్క పెట్టి నేను పెడతాను.
వాటర్. ఇప్పుడు చికెన్ అయితే కాస్త మగ్గిందండి. మనం వచ్చేసి వాటర్ పోసుకుందాం. వాటర్ వచ్చేసి ఈ డబ్బాతో తీసుకున్నాను. ఈ డబ్బాతో మళ్ళీ ఇది ఈ డబ్బా కాకుండా ఇంకో పావు పోసుకోవాలంటే కేజీ పావు లెక్క. 1 2 3 మొత్తం ఇంకొక పావు అంటే ఒకటి దాకా పోసుకున్నాను, అంటే 4 పోసుకున్నాను. కేజీ పావు లెక్క. దీంట్లో మళ్ళీ ఒక ½ లీటర్ వరకు పాలు పడతాయండి. దీంట్లో పాలండి ఒక ½ లీటర్ వరకు పాలు పడతాయి మళ్ళీ. తర్వాత వచ్చేసి దీని మెయిన్ మసాలా అండి, ధనియా, జాజికాయ, స్టార్ పువ్వు, ఈ 3 కలిపి మిక్స్ చేసామండి. ఇదేనండి సీక్రెట్ మసాలా. ఇక్కడ ఏం లేదు దీనికి మసాలా, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ధనియాలు, స్టార్ పువ్వు, ఒక జాజికాయ దీంట్లో అంతే. ఇది వచ్చేసి 1 స్పూన్ వేసేయాలి, అంటే కేజీకి 1 స్పూన్, అంటే ఇందులో 3 స్పూన్ల వరకు వేస్తున్నాం. 1 2 3 స్పూన్లు. ఇంకొక 30 గ్రాముల వరకు సాల్ట్ పడుతుందండి. 100 గ్రాములు కాక ఇంకొక 30 గ్రాములు. మొత్తం టోటల్గా 130 అండి. 130 గ్రామ్స్ సాల్ట్ పట్టింది. ఇప్పుడు బియ్యం ఒక చుక్క వాటర్ లేకుండా ఉంచామండి. ఈ బియ్యం వచ్చేసి ఒక ½ an hour 1 hour ముందే నానబెట్టుకున్నాం. మూడు కేజీలు సార్. మీరు బిర్యానీ రైస్ అయినా సరే ఇదే విధంగా అండి, ఏం తేడా లేదు. డబ్బా బావు నానబెట్టే రైస్ అయితే ఖచ్చితంగా డబ్బా బావు సార్. చికెన్ 2 తీసుకున్నా సార్. ఇది కూడా ½ గంట నిమిషాలు వదిలేయాలి. వదిలేస్తేనే కరెక్ట్ సెట్ అవుతుంది. మన బగారకు కానీ ఏదైనా సరే కానీ పలావ్ కానీ తిరిగేస్తే ఆ సైడ్లో ఏమైనా పలుపు ఉందో అది మొత్తం నీట్గా పోతుంది. ఇక మొత్తం పలుపు మొత్తం పోతుంది సార్. ఈ విధంగా బుడుగులు వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఖచ్చితంగా స్లో చేసుకోవాలి. వాటర్ మొత్తం ఇంకుతున్నట్టు లెక్క అందులో. ఇప్పుడు ఆ వాటర్ తోటే మొత్తం గ్యాస్ వచ్చేసి ఎర్రమంట స్లోగా పెట్టుకోవాలి. లైట్గా నెయ్యి పైనుంచి, కొత్తిమీర, మీరు కాజు కూడా వేసుకోవచ్చు పైనుంచి. బరువు పెట్టి ఒక ½ గంట తర్వాత వేసుకోవాలి అంతే. ఆల్రెడీ పలావే కదా. దీనికి ఎందుకు సార్, వాటర్ దమ్ముగా ఇది. 12 minutes అయితే అయిందండి. ఇప్పుడు ఇంకా దమ్ము కాదు పూర్తిగా, కానీ ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం అంటే రైస్ ఉడికింది కానీ వాటర్ అనేది చూడండి, వాటర్ అనేది కొంచెం గుంజుకోలే. ఇప్పుడు ఖచ్చితంగా తిప్పేసుకోవాలి. సరే ఇట్లా పట్టుకో. మీకు అడుగు కూడా చూసుకోవచ్చు. బంద్ చేస్తున్నా, ఒక ½ గంట వదిలేస్తే మొత్తం గుంజుకుంటుంది.
కథ